ఓం శాంతి. ఐటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మానవ శరీరంని నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన శక్తి, దాన్ని మనం ఆత్మ అని అంటాము. శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క ఆత్మకు ఒక చక్రంలో సదా రావాల్సిందే. ఆ చక్రమే జన్మము మరణము. జన్మ మరణ చక్రంలో ప్రతి ఒక్కరిమి వస్తున్నాము, రావలసిందే నాన్ స్టాప్గా. పొరపాటున కూడా ఏ ఒక్కరు యొక్క ఫ్రస్ట్రేషన్ నుండి బయటకి ఈజీగా రాలేరు. ఎప్పుడైతే మనిషికి శరీరం యొక్క వ్యాధులతో, వారి ఫ్యామిలీ మెంబర్స్తో లేదా ప్రకృతితో తెలియని విసుగు వచ్చినప్పుడు వారు భగవంతుని అడుగుతారు, పరమాత్ముడా, నన్ను మీరు ఈ బంధనాల నుంచి చాలా దూరంగా తీసుకెళ్ళిపోండి. నన్ను మీరు ఎంత దూరం తీసుకెళ్ళాలంటే నన్ను తీసుకెళ్ళిన మీ ఆ ప్లేస్లో కొద్ది కూడా నాకు కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి కనపడకూడదు. ఈరోజు ఎపిసోడ్లో మన యొక్క ఆత్మ జన్మము మరణం యొక్క సర్కిల్లో వచ్చేప్పుడు ఏ ఏ ప్లేస్లలో మనం వెళ్తాం. ఆత్మకు రెండు రకాల అడ్రసెస్, టెంపరరీ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. రెండు రకాల అడ్రస్లు ఉంటాయి. మన సోల్ యొక్క టెంపరరీ అడ్రస్, దాన్ని బ్రుకుటి అంటారు. ఇక్కడ ఇది మన టెంపరరీ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్, ఆ పర్మనెంట్ అడ్రస్ అనేది దాన్ని అంటారు శాంతి ధామము, స్వీట్ సైలెన్స్ హోమ్. గుడిలో మనం వెళ్తుంటాం, మందిరానికి వెళ్ళగానే ఆ ప్లేస్కి మన మైండ్ క్షణాలలో అట్రాక్ట్ అయిపోయింది. క్షణాలలో ఆ ప్లేస్కి నా మనసు ఎందుకు అట్రాక్ట్ అయింది? అక్కడ మంచి సైలెన్స్ యొక్క వాతావరణం ఉంది. అందుకే ఆ ప్లేస్కి నా మైండ్ అట్రాక్ట్ అవుతుంది. టెంపరరీ. మందిరానికి వెళ్ళాను, దేవి దర్శనం చేసుకున్నాను, నా మైండ్లో నిండినటువంటి ఫ్రస్ట్రేషన్, దాని ప్రాబ్లమ్స్ని దేవికి వినిపించేశాను. ఒక నమ్మకం అనేది, ఒక ఫెయిత్ అనేది నా మైండ్కి వచ్చేసింది. ఏం ఫెయిత్ వచ్చేసింది? నా ప్రాబ్లమ్స్ నేను దేవికి చెప్పేశాను కాబట్టి ప్రాబ్లమ్స్ సాల్వ్ ఖచ్చితంగా అవుతాయి. మన యొక్క ఫెయిత్ అది. టెంపరరీ అడ్రస్ మన సోల్కి బ్రొకటిలో శాంతి యొక్క అనుభవం టెంపరరీగా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది మందిరంలో. సైలెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది టెంపరరీ సైలెన్స్, మరొకటిది స్వీట్ సైలెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్. స్వీట్ సైలెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని మన యొక్క మైండ్ ఈజీ పద్ధతిలో ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ప్లేస్, దాన్ని అంటారు శాంతిధామము. స్వీట్ సైలెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ శాంతిధామంలో మన యొక్క ఆత్మ చేయగలుగుతుంది. ఇది రెండు రకాల సైలెన్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ మనం చేయవచ్చు. శాంతిధామంలో మనం రియల్ సైలెన్స్ యొక్క, స్వీట్ సైలెన్స్ యొక్క అనుభవం చేయగలుగుతాం. తర్వాత మన మనస్సుని తేలికైన పద్ధతిలో తన వైపు అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒక గొప్ప ప్లేస్,
దానిని అంటాము సుఖధామము. రియల్ సుఖం యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయగలగాలి. రియల్ సుఖం యొక్క ఎక్స్పీరియన్స్ మన ఆత్మ చేయగలిగేటువంటి గొప్ప ప్లేస్. దాన్ని అంటారు సుఖధామము. సుఖం పొందగలిగేటువంటి ప్లేస్. ఆ ప్లేస్ని మనం ఎన్నో రకరకాల పేర్లతో పిలవవచ్చండి. సుఖధామము, జన్నత్ అని అంటాము, పారడైజ్ అని కూడా అంటాము, వైకుంఠం అని కూడా అంటాము. ఆ ధామము పేరే సుఖధామం. ఆ సుఖం ధామములో ఆత్మకు ఏ రకంగా దుఃఖం అనేది ఉండదు. ఆత్మకు కనిపించే రకంగా కానివ్వండి, కనబడని రకంగా కానివ్వండి, దుఃఖం యొక్క ఫీలింగ్స్ ఏమాత్రం కనపడనటువంటి ప్లేస్. దాన్ని అంటారు సుఖధామము. ఆ సుఖధామంలో అక్కడుండేటువంటి ప్రకృతి కూడా సతో ప్రధాన స్థితిలో ఉంటుంది. సతో ప్రధానము, రజో ప్రధానము, తమో ప్రధానం, ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. సతో ప్రధానం అనగా అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కటి ప్రకృతి సహితంగా సుఖమే మాత్రమే అక్కడ ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ రజో ప్రధానము, 3వది తమో ప్రధానం అవ్వడం. సతో ప్రధానమైనటువంటి సంపూర్ణ సుఖం పొందేటువంటి ప్లేస్ని సతో ప్రధాన స్థితి, దాని సత్యయుగం అని కూడా పిలువవచ్చు. సతో ప్రధానమైన స్థితిలో సంపూర్ణ సుఖము, సంపూర్ణ శాంతి యొక్క ఎక్స్పీరియన్స్ మన ఆత్మ చెయ్యగలుగుతుంది. దాన్ని మనం అంటాము మన ఆత్మకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్. ఆ యొక్క ధామాన్ని మనం పిలిచేటువంటి పేరు, మనం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి పేరు సుఖధామము. తర్వాత మూడవది దుఃఖధామము. దుఃఖధామమును కలియుగం అని కూడా పిలవచ్చు. సుఖధామాన్ని సత్యయుగము అని పిలవచ్చు. దుఃఖధామాన్ని కలియుగము అని పిలవవచ్చు. కలియుగం ఎక్కడ చూసినా అశాంతి ఉంది. మనిషికి మనిషి మధ్య శాశ్వతంగా ప్రేమలనేవి దూరమైపోయాయి. సహయోగ భావన పూర్తిగా పోయింది. ఎవరైనా న్యాయంగా మాట్లాడుతుంటే తక్కువ మన కొందరు చెప్పేస్తారు, ఎక్కడున్నావు బాబు, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు బాబు, ఇది కలియుగం నాయనా. కలియుగంలో ఏం పోయింది? పూర్తిగా సహయోగ భావన అనేది ఎప్పుడో పోయింది. మనిషికి మనిషి మధ్య ప్రేమలు పోయి చాలా రోజులైపోయింది. ఆ ట్రెండే పూర్తిగా పోయింది. ఎందుకు ఇలా మారింది అంటే ఏమంటారు, ఎక్కడున్నావు ఇప్పుడు బాబు? దుఃఖధామములో ఉన్నావు. ఇక్కడ ధామము అంటే ఉండే స్థానము అని అర్థం. ఉండే స్థానాన్ని ధామం అంటాం అన్నమాట. అది శాంతిధామము, సుఖధామము. 3వది మీరు వింటుంది దుఃఖధామము. ఈ దుఃఖధామములో ఆత్మకి సంపూర్ణ దుఃఖాలే ఉంటాయి. తనువుతో, మనసుతో, ధనముతో, సంబంధాలతో, సంబంధికులతో అనేక రకరకాలుగా దుఃఖాలను ఆత్మ ఫేస్ చేస్తూ ఉంది. శరీరానికి అనేక రకరకాలుగా జబ్బులు రావడం,
ఇవి తనువుకు వస్తేటువంటి దుఃఖాలు. మనసులో ఏకాగ్రత పూర్తిగా పోయింది. అతిగా ఆలోచనలో అయిపోయిన విషయాలు, అవుతున్న విషయాలు, కాబోయే విషయాలను ఓవర్గా థింక్ చేస్తూ మనసుతో కూడా కొందరు మనుషులు దుఃఖి అయ్యారు. ధనము ద్వారా కూడా మనిషి ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. అతిగా ఉన్నాయా ఒక రకమైన దుఃఖాలు, చాలా తక్కువ ఉన్నాయా ఇంకో రకమైన దుఃఖాలు. ఈ ధామం పేరే దుఃఖధామము. అతిగా దుఃఖాలు ఉండేటువంటి ప్లేస్ ఈ దుఃఖధామం. అనేక రకాల దుఃఖాలలో ఎప్పుడైతే ప్రపంచం చేరుకుందో దాని తర్వాత స్టేజ్ ఏంటి? కొందరు అడుగుతుంటారు ఇలాంటి ప్రశ్న. ఆధ్యాత్మిక చింతన చేస్తున్న వారితో కానీ, భగవంతుడితో కానీ, ఇదే చూడాల్సి ఉంటే, ఇదే ఎదుర్కోవాల్సేదే ఉంటే భగవంతుడు మనల్ని ఎందుకు పంపాడు ఈ భూమి మీదకి? ఈ జన్మ లేకుండా, ఈ మరణం లేకుండా పర్మనెంట్గా భగవంతుల్లో లీనమైపోతే ఎంత హాయిగా ఉండేది కదా. కానీ సృష్టి అనే ఈ నాటక రంగంలో ప్రతి ఒక్కరం రకరకాల పాత్రాభినయం చేయాల్సిందే, చేస్తున్నాము కూడా. ఈ నాటక రంగంలో ఈ యొక్క స్టోరీ రాయబడి లేదు. ఈ స్టోరీ భగవంతుల్లో మనం వెళ్ళి పూర్తిగా కలిసిపోవడం. సృష్టి నియమం అనుసారంగా ప్రతి ఒక్కరిని జన్మ మరణం, దుఃఖము సుఖము, ఓటమి గెలుపు, లాభము నష్టం, మీ జీవన యాత్రలో ప్రతి ఒక్కరి సర్కిల్లోకి రావాల్సిందే. కానీ పర్మనెంట్ లాస్ట్ అయిపోయేది, సుఖాంతం అయ్యేది మంచి రిజల్ట్తోనే అవుతుంది. మంచి రిజల్ట్తోనే సమాప్తం. ఏం రిజల్ట్ మనం ఫైనల్గా చూస్తాము? ఏ ఆత్మ అయితే అతి సహనంతో అన్ని రకాల పరిస్థితులు వచ్చినా, అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చిన సహనంతో మంచి పాత్రను పోషించారు, వారు ఖచ్చితంగా విజయం పొందుతారు. మీ విజయం పొందిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క సోల్ చేరుకునేటువంటి ధామం పేరే సుఖధామము. దాన్ని స్వర్గము అని అంటారు. ఆ స్వర్గం సుఖధామంలో మన ఆత్మ సంపూర్ణంగా అన్ని రకాల బంధనాల నుండి ముక్తులై హాయిగా జీవించగలుగుతుంది. ఇది శాంతిధామము, సుఖధామము, దుఃఖధామం యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ రకంగా 3 రకాల ధామాల గురించి ఈరోజు మీరు విన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ దుఃఖధామంలోనే ఉంటూ అనేక రకాల దుఃఖాలను ఫేస్ చేస్తూ దాని యొక్క ఎఫెక్ట్ మన యొక్క మైండ్ పైన రానివ్వకూడదు. మైండ్ పైన దాని యొక్క ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఆ దుఃఖం యొక్క ప్రభావంలో ఉండేటువంటి వ్యక్తి శాంతిగా ఉండలేరు. దాని ఎఫెక్ట్లో నా మైండ్ పడకుండా ఉండడానికి మనం యొక్క సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన పేరే రాజయోగ మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ చేయడం. యొక్క ప్రాక్టీస్ ద్వారానే ఏ దుఃఖం వచ్చినా, ఎంతటి అశాంతిని మీరు ఎదుర్కొంటున్నా సహజమైన రీతిలో ఆ యొక్క ప్రాబ్లం నుండి బయటకి మీరు రాగలుగుతారు. సహజమైన రీతిలో ఎప్పుడైతే మీరు మనస్సుతో బయటకి వస్తారో అప్పుడు మీకు రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. రిలాక్సేషన్ అనేది మీ మనస్సుకి దొరుకుతుంది. త్రూ మెడిటేషన్ మీరు మెంటల్గా రిలాక్స్ కావాలి. దాని యొక్క సాధన అనేది అభ్యాసం చేయగా వస్తుంది.
ఎంత ఎక్కువ మీరు సాధన చేస్తారో, అభ్యాసం చేస్తారో, అప్పుడు సుఖశాంతి ఆనందం యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. సర్వశక్తివంతుడైనటువంటి ఈశ్వరుడి యొక్క శక్తి మన యొక్క మనస్సులో నిజమైనటువంటి ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది. ఇది మీ ప్రాక్టికల్ లైఫే యొక్క ఎక్స్పీరియన్స్ని చేయిస్తూ ఉంటుంది. మనం వినడం, చెప్పడం, ప్రాక్టికల్గా మనం అనుభవం చేయడం, ఈ 3 రకాలుగా ఉంటాయి. అవి కూడా 3 రకాలు: వినడం, చెప్పడం, అనుభవం చేయడం. మనకు మంచి మాటలు వినిపించాయి, మన చెవులు వింటాయి, అప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది. సంతోషం మనసుకి ఎక్కువైనప్పుడు మీకు తెలియకుండానే అతి ఇంద్రియ సుఖం యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు చేయగలుగుతారు. అతి ఇంద్రియ సుఖం యొక్క ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో, రియల్ హ్యాపీనెస్ యొక్క ఫీలింగ్ మీ మైండ్లో పెరుగుతూ ఉంటుంది. రియల్ హ్యాపీనెస్ యొక్క ఫీలింగ్ ఎప్పుడైతే మీ మనసులో పెరుగుతుందో, అప్పుడు సహజంగా సుఖము, శాంతి, పవిత్రత, దీని యొక్క అనుభవం మీరు చేయగలుగుతూ ఉంటారు. సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, జ్ఞానము, శక్తి, సంతోషం అనేటువంటి యొక్క గుణాలు, దాని యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రాక్టికల్గా మనం చెయ్యగలగాలి. అది సాధ్యమే. అది సాధ్యమయ్యేది రాజయోగ అభ్యాస సాధన ద్వారా. మనసుని ఈశ్వరుడి యందు లగ్నం చేయటంతో, సహజమైన రీతిలో రాజయోగ అభ్యాసం చేయటంతో ఆ యొక్క అనుభవం మనం చేయగలుగుతాం. యొక్క స్పిరిచువల్ ఆర్గనైజేషన్ యొక్క సర్వీసెస్ ఏవైతే మా సంస్థ చేస్తుందో, మా సంస్థ యొక్క సర్వీస్ చేయడం వెనకాల మూల కారణం, ఏ అనుభవం మనం చేస్తున్నామో అలాంటి అనుభవం ప్రతి ఒక్క ఆత్మ చెయ్యగలగాలి. అలా ఎంత ఎక్కువ వారు చెయ్యగలుగుతారో అంత సహజమైన రీతిలో ఆ యొక్క సుఖధామంలో వారు మరి రాబోయే జన్మలలో కూడా ఆ యొక్క అనుభవం ఎక్కువ సమయం చేయగలుగుతారు. ఇలా 3 ధామాలు గురించి స్పష్టంగా మీరు తెలుసుకున్నారు. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము. శాంతిధామము అనగా మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క ఆత్మ, ఆత్మకు తండ్రి పరమాత్మ ఇద్దరి ఇల్లు శాంతిధామమే. సుఖధామము అనగా పరమాత్ముడు, ఈశ్వరుడు ఉండేటువంటి ప్లేస్, దాన్నే అంటారు సుఖధామము. లాస్ట్ యుగం, లాస్ట్ జన్మలో మనం ఉంటున్నటువంటి ఈ కలియుగం, దీన్ని అంటారు దుఃఖధామము. సృష్టి నియమం, పరివర్తన, చేంజ్, ఏది సదా పర్మనెంట్గా ఉండదు. ఇది నియమం సృష్టిదే. జన్మ మరణంలో రావడం, అనేక రకాల యుగాలలో మార్పు రావడం, సుఖ దుఃఖాలలో ప్రతి ఒక్క ఆత్మ రావడం, ఫైనలీ లైఫ్ ఎండ్ అనేది ఏ ఆత్మ అయితే పరమాత్ముడి యొక్క చింతనలో ఉంటారో, ప్రభు చింతనలో ఉంటారో, అలాంటి ఆత్మలు మాత్రమే ఎలాంటి దుఃఖం లేకుండా, అశాంతి లేకుండా సుఖంగా భగవంతుడి వద్దకి చేరుకోగలుగుతారు. ఈరోజు ఎపిసోడ్లో 3 లోకాల గురించి, 3 స్థానాల గురించి చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. దుఃఖధామంలో ఉంటూ సుఖధామం యొక్క అనుభవం ఎలా చేయాలి, దానికోసం ఖచ్చితంగా బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క అనేక శాఖలు, మా యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. మీరు సమయాన్ని తీయండి,
డైలీ మెడిటేషన్ క్లాసెస్ వినండి, ప్రాక్టీస్ చేయండి. అలా వింటూ ప్రాక్టీస్ చేయటంతోనే రియల్ సుఖధామం ఎలా ఉంటుంది, రియల్ శాంతిధామం యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అది మీరు చేయగలుగుతారు. మీ ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్సే ఇతరులకు కూడా చెప్పగలుగుతుంది. ఇది పాసిబుల్, ఇంపాసిబుల్ కాదు. సహజమైన రీతిలో అనుభవం నేను చేస్తాను, చెయ్యగలను అనేటువంటి జవాబు మీ నోటి నుండి వస్తుంది. సహజమైన రీతిలో అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ సహజంగా దుఃఖధామం యొక్క ఫీలింగ్ నుండి మన మైండ్ని డిటాచ్ చేయండి. ఆ దుఃఖధామం నుండి, ఫీలింగ్ నుండి మైండ్ని ఎప్పుడైతే మీరు డిటాచ్ చేస్తారో అప్పుడే శాంతి సాగరుడైన పరమాత్మ ఏ శక్తి యొక్క ఎక్స్పీరియన్సెస్ నా ఆత్మకు చేస్తున్నారో అలాంటి అనుభవాన్ని మీరు సహజమైన రీతిలో చెయ్యగలుగుతారు. సహజమైనటువంటి రీతిలో మనం ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తూ సహజమైనటువంటి మార్గం యొక్క సంపూర్ణంగా మనం లాభాన్ని పొందాలి. భగవంతుడు మనకు ఇచ్చాడు అవకాశం, చూపిస్తున్నాడు దారి. సహజమైన రీతిలో నడుస్తూ దాని అనుభవం చేసేటువంటి ఆత్మలే భాగ్యశాలి ఆత్మలు అని అంటారు. అందులో కూడా 3 రకాలు ఉంటారు: భాగ్యశాలి, సౌభాగ్యశాలి, పద్మాపదం భాగ్యశాలి. భాగ్యశాలి, సౌభాగ్యశాలి, పద్మాపదం భాగ్యశాలి. భాగ్యశాలి అనగా అదృష్టవంతుడు, సౌభాగ్యశాలి అనగా 100 times అదృష్టవంతులు. దొరికిన భాగ్యాన్ని సరైన పద్ధతిలో భగవంతుడి సేవా కార్యక్రమంలో అడుగడుగును ఉపయోగించుకునేటువంటి వారిని పద్మాపదం భాగ్యశాలులు అని పిలువబడుతుంది. అది కూడా 3 రకాలు ఉంటాయండి. 3 రకాలలో మీరు 3వ రకంగా తయారు కావడానికి సంపూర్ణ ప్రయత్నం చేయండి. అప్పుడే పరమాత్ముడు మనకు ఇస్తున్నటువంటి ఆ యొక్క శక్తిని నిజ జీవితంలో ప్రయోగం చేస్తూ మనం సంపూర్ణంగా ఆనందం యొక్క అనుభవం చేయగలుగుతాము. ఈ 3 రకాల ధామాలు ఉంటాయి. జన్మ మరణ చక్రంలో వస్తున్న యొక్క ఆత్మ ఈ సర్కిల్లోకి వచ్చింది, వస్తూనే ఉంటుంది. దానికి స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ అనేది లేదు. ఈ చక్రంలోకి వస్తూ అది ఎన్నిసార్లు వచ్చాము, ఎన్నిసార్లు రావాలి, ఎప్పుడు అయిపోతుంది, ఈ ప్రశ్నకు జవాబు అనేది లేదు. అది నాన్ స్టాప్ అండి. కాలచక్రం ఎలా తిరుగుతుందో ఈ సృష్టి చక్రం కూడా అలాగే తిరుగుతుంది. రిపీట్. ఈ సృష్టి చక్రంలో రిపీట్ అయినప్పుడు, యొక్క యుగాలలో మార్పు వచ్చినప్పుడు ఈ సర్కిల్ అనేది నాన్ స్టాప్గా అయితూనే ఉంటుందన్నమాట. జన్మ, మరణము, సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపు వీటన్నిటిని కలుపుకొనే దీన్ని వరల్డ్ డ్రామా అని పిలుస్తారు. సో వరల్డ్ డ్రామా వీలో పాత్రను చేసేటప్పుడు మన యొక్క ఆత్మ ఈ యొక్క ధామాలలో తిరుగుతూనే ఉంటుంది. శాంతి ధామం మన యొక్క ఆత్మ ఇల్లు. ఏ ఆత్మ అయితే పుణ్యకర్మలో చేస్తుందో వారు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితమును ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఆ యొక్క ధామం పేరు సుఖధామము. లాస్ట్ చివరిన చేరుకుంది దుఃఖము, అశాంతి, ఫ్రస్ట్రేషన్స్, కాంపిటీషన్, మనిషికి మనిషి పైన జలసి, ఈర్ష,
నిండినటువంటి యొక్క ప్రపంచాన్ని దుఃఖధామము అని అంటారు. మన ఆత్మ యొక్క నిజమైన గుణము సుఖము. దానికి అపోజిట్గా ఎప్పుడైతే దుఃఖం అనుభవిస్తూ ఉంటుందో, దుఃఖం అనుభవించడం ఎప్పుడైతే మన ఆత్మ మొదలుపెట్టిందో అప్పుడే నిజమైన శాంతి కోసము వెతకడం మనం మొదలు పెట్టామన్నమాట. సరి అయినటువంటి దారి కోసం వెతుకుతూనే ఉంటారు. అది సరి అయిన మార్గమే రాజయోగ అభ్యాస సాధన మనం చేయటం. పరమాత్మ వినిపించేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనలు అదే సరైన మార్గము. ఈరోజు ఎపిసోడ్లో 3 ధామాల పరిచయాన్ని తెలుసుకున్నారు. రాబోయే ఎపిసోడ్లో మరి మంచి విశేషమైనటువంటి అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.